ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈరోజు మనలో చాలా మందిలో ఒక సమస్య ఉంది. అది పేదరికం కాదు, అనారోగ్యం కాదు, శత్రువులు కాదు, అది భయం. నేను చేయగలనా, నా వల్ల అవుతుందా, ప్రజలు ఏమనుకుంటారో, నేను వైఫల్యమైతే అని. ఈ భయమే ఎంతో మందిని దేవుడు పిలిచిన పనిని చేయనివ్వడం లేదు. చాలా మంది దేవుని సేవ చేయాలనుకుంటారు, కానీ భయపడతారు. సాక్ష్యం చెప్పాలని అనుకుంటారు, కానీ భయపడతారు. సువార్త చెప్పాలి అని అనుకుంటారు, కానీ భయపడతారు. సత్యం కోసం నిలబడాలి అని అనుకుంటారు, కానీ భయపడతారు. కానీ ఈరోజు దేవుడు మనతో ఒక గొప్ప సత్యాన్ని చెప్తున్నాడు. నేను మీకు భయపడే ఆత్మనివ్వలేదు అని. ఈరోజు దేవుని వాగ్దానము 2 తిమోతి 1:7 2 తిమోతి 1:7 వాక్యం ఇలా ఉంది. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చేను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు అని. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పత్రికను అపోస్తలుడైన పౌలు రోమా చెరసాలున్నప్పుడు రాశాడు. ఇది పౌలు రాసిన చివరి పత్రిక. తన మరణం దగ్గర పడిందని పౌలుకు తెలుసు. అయితే తన గురించి కాదు, తన తర్వాత దేవుని పనిని కొనసాగించబోయి తిమోతి గురించి ఆలోచించి రాశాడు. తిమోతి ఎవరంటే, తిమోతి చిన్న వయసు నుండి దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాడు. అతని తల్లి యూనికి, అతనికి అమ్మమ్మైన లోయే చిన్నప్పటి నుండి పరిశుద్ధ గ్రంథాలను బోధించారు. పౌలు అతన్ని తన ఆత్మీయ కుమారుడిగా ప్రేమించాడు. తిమోతి సంఘ నాయకుడయ్యాడు. కానీ ఒక సమస్య ఉంది. అతడు కొంత సంకోచభావం గలవాడు. తన వయసు చిన్నది, కానీ బాధ్యత పెద్దది. ఎదురుగా తప్పుడు బోధకులున్నారు, హింస ఉంది, ప్రజల విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థితిలో తిమోతి వెనక్కి తగ్గే అవకాశం ఉంది. అందుకే పౌలు ముందుగా ఇలా చెప్పాడు, దేవుడు మీకు పిరికితనము గల ఆత్మనివ్వలేదు అని. అంటే ఈ భయం దేవుడి నుండి వచ్చింది కాదు. దేవుడిచ్చిన 3 విషయాలు ఏంటి అంటే, మొదటిగా శక్తి, సమస్యలు ఎదుర్కొనే బలం, సువార్తను ప్రకటించే ధైర్యం, శోధనను జయించే శక్తి. అలాగే రెండోదిగా ప్రేమ, శత్రులను కూడా ప్రేమించే హృదయం, ప్రజల కోసం సేవ చేసే మనసు, దేవుని కొరకు త్యాగం చేసే ప్రేమ. మూడోదిగా ఇంద్రియ నిగ్రహం, మన కోపాన్ని అదుపు చేసుకోవడం, మన మాటలను నియంత్రించడం, పాపానికి కాదు అని చెప్పగలగడం, మన మనసుని దేవుని చేతిలో ఉంచడం. ఇవి పరిశుద్ధాత్మ ఇచ్చే ఫలితాలు. ఈ వాక్యానికి అద్భుతమైన ఉదాహరణ ఎస్తేరు చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయింది. ఆమె బంధువైన మొర్దెకై పెంచాడు. తర్వాత దేవుని ఏర్పాట్లతో ఆమె రాణి అయింది. కొంతకాలం తర్వాత హామాను అనే దుష్టుడు యూదులందరినీ చంపాలని కుట్ర చేశాడు. రాజు పేరుతో ఆజ్ఞ వెళ్ళింది. యూదులందరూ భయపడుతున్నారు. మొర్దెకై దుఃఖిస్తూ ఎస్తేరు దగ్గరికి సమాచారం పంపించాడు, నువ్వు రాజుతో మాట్లాడాలి అని. అప్పుడు ఎస్తేరు ఎందుకు భయపడిందంటే, రాజు పిలవకుండా అతని సన్నిధిలోకి వెళితే మరణశిక్ష అమలవుతుంది. రాజు బంగారుదండం చాపితేనే ప్రాణంతో ఉంటాం, లేకపోతే మరణమే. ఎస్తేరు ఇలా చెప్పింది, నన్ను రాజు దగ్గరికి పిలిచి 30 రోజులైంది అని. అంటే ఆమెకు నిజంగానే భయం ఉంది. అప్పుడు మొర్దెకై ఒక గొప్ప మాట చెప్పాడు, ఇలాంటి సమయం కోసమేనేమో రాజానికి నువ్వు వచ్చిండొచ్చు అని. ఈ మాట ఎస్తేరు హృదయాన్ని మార్చింది. ఆమె భయం కన్నా దేవుని చిత్తం గొప్పదని గ్రహించింది. ఆమె యూదులందరితో 3 రోజులు ఉపవాసం ప్రకటించింది. తాను కూడా ఉపవాసం చేసింది. తర్వాత ఇలా చెప్పింది, నేను చనిపోవాల్సి వచ్చినా నేను చనిపోతాను అని. ఒకసారి గమనించండి, మొదట భయం ఉంది, కానీ ప్రార్థన తర్వాత ధైర్యం వచ్చింది. ఆమె రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు బంగారు దండం చాపాడు. హామాను కుట్ర బయటపడింది. హామాను తాను సిద్ధం చేసిన ఉరికంబం మీద తానే వేలాడారు. యూదులు అందరూ ప్రాణాలు రక్షింపబడ్డాయి. ఒక స్త్రీ భయాన్ని జయించడం వల్ల ఒక జాతి రక్షింపబడింది. అందుకే దేవుడు ఇలా చెప్తున్నాడు, నేను మీకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు అని. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, మొదటిగా భయం దేవుడి నుండి రాలేదు. దేవుడు పిలిచినప్పుడు ఆయనే ధైర్యాన్ని కూడా ఇస్తాడు. రెండోదిగా ప్రార్థన భయాన్ని విశ్వాసంగా మారుస్తుంది. ఎస్తేరు ముందు ఉపవాసం చేసింది, తర్వాత చర్య తీసుకుంది. మూడోదిగా దేవుడు మనల్ని ఒక ఉద్దేశంతో ఉంచాడు. ఎస్తేరు రాజభవనంలో యాదృచ్ఛికంగా లేదు, దేవుని ప్రణాళికలో ఉంది. మన జీవితం కూడా అలాగే. నాలుగోదిగా ఒక వ్యక్తి ధైర్యం అనేక మందికి ఆశీర్వాదమైంది. ఎస్తేరు ధైర్యం ఒక జాతిని కాపాడింది. ఐదోదిగా దేవుడు పిలిచిన పనిని భయంతో వదిలిపెట్టకూడదు. సాక్ష్యం చెప్పడం, సేవ చేయడం, సత్యం కోసం నిలబడడం, ఇవన్నీ ధైర్యంగా చేయాలి. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, ప్రతిరోజు పరిశుద్ధాత్మ సహాయం కోసం ప్రార్థించాలి. భయానికి బదులు దేవుని వాగ్దానాలను నమ్మాలి. సత్యం కోసం ధైర్యంగా నిలబడాలి. మన కుటుంబంలో, కాలేజీలో, ఉద్యోగ సమయంలో యేసయ్యను ఒప్పుకోవడానికి వెనకాడకూడదు. ప్రేమతో జీవించాలి. ఇంద్రియ నిగ్రహంతో పరిశుద్ధాత్మ జీవితం గడపాలి. దేవుడు అప్పగించిన బాధ్యతను నమ్మకంగా నెరవేర్చాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు దేనికైనా భయపడుతున్నారా?
మనుషుల మాటలకు, భవిష్యత్తుకు, అనారోగ్యానికి, ఉద్యోగానికి విఫలమవుతున్నామని భయమేస్తుందా? అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పిరికితనం దేవుని దగ్గర నుండి రాలేదు. దేవుడు మీకు ఇచ్చింది శక్తి, ప్రేమ, అలాగే ఇంద్రియ నిగ్రహం. ఎస్తేరు భయాన్ని జయించింది, దేవుని చిత్తాన్ని నెరవేర్చింది. తిమోతి భయపడకుండా సువార్తను ప్రకటించాడు. పౌలు చెరసాలలోన్నా వెనక్కి తగ్గలేదు. అదే దేవుడు ఈరోజు మీకు కూడా చెప్తున్నాడు, భయపడకము, నేను నీతో ఉన్నాను అని. కాబట్టి భయానికి లొంగిపోకండి, విశ్వాసంతో ముందుకు నడవండి. దేవుడు మీ ద్వారా కూడా గొప్ప కార్యాలు చేయగలడు. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగునా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా హృదయాలలో ఉన్న ప్రతి భయాన్ని నీ నామంలో తొలగించండి తండ్రి. మాకు పెరిగితనం కాదు గాని పరిశుద్ధాత్మ ద్వారా శక్తిని, ప్రేమను, అలాగే ఇంద్రియ నిగ్రహాన్ని అనుగ్రహించండి తండ్రి. ఎస్తేరు వల్లే సరైన సమయంలో ధైర్యంగా నిలబడే విశ్వాసాన్ని మాకు దయచేయము ప్రభా. తిమోతి వల్లే నీ సేవలో నమ్మకంగా ఉండే హృదయాన్ని మాకు దయచేయండి. మా జీవితాలు భయానికి కాదు, నీ నామం నాకు మహిమక సాక్షులుగా ఉండేటట్టు సహాయం దేశం ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.